వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 2 రోజుల నుంచి ఫస్ట్ డే కొంచెం ఏమైనా తప్పు మాట్లాడానేమో అని చెప్పి కాస్త ఆలోచిస్తున్నాను. తర్వాత శ్రీనివాస్ గారు అని చెప్పి ఒక ఆయన ఫోన్ చేసినప్పుడు లేదు మనం కరెక్ట్గానే ఉన్నాం మన దారిలో అని చెప్పి అనుకున్నాను. ఆఫ్టర్ దట్ ఇక ఒక బంబార్డింగ్ మొదలైంది. ఏంటో తెలుసా, ఈ త్రైత భగవద్గీతలో ఏదైతే భగవద్గీతలో యేసు ప్రస్తావన అని చెప్పని త్రైత సిద్ధాంతం పైచం అని చెప్పి టైటిల్ పెట్టి వీడియో చేశామో దానికి మరి భక్తులు ఆ ప్రబోధానంద యోగీశ్వరుల భక్తులందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ విజయనగరం బ్రాంచ్ నుంచేనండి, అనంతపురం నుంచో లేదంటే నల్గొండ నుంచి ఎవరో ఒకళ్ళు చేసినట్టుగా ఉన్నారు. సపోజ్ అంతా విజయనగరం ఆ ఉత్తరాంధ్ర ఏరియా నుంచి చాలామంది చేసి బెదిరింపులు చాలా ఉన్నాయి. అంటే వాళ్ళు నాకు చెప్పింది అసలు నువ్వు చదివేవా అన్నారు. లేదు చదువుతున్నాను అని చెప్పాను. చదవకుండా నువ్వు ఎలా మాట్లాడుతావు అసలు అన్నారు. నేను అసలు నా పుస్తకాన్ని చదివి మాట్లాడడం అనేది పక్కన పెడితే ఇటీవల కాలంలో ఎవరైతే పాస్టర్లు కావచ్చు లేదంటే ముల్లాలు కావచ్చు చేస్తున్నటువంటి వాటి మీద ఏదైతే కన్వర్షన్స్ జరుగుతున్నాయి, ఇంటింటికి వచ్చి ఏం చేస్తున్నారు అనే దాని మీద కొంచెం డిఫరెంట్గా స్పందిస్తున్నాం. ఇదివరకు ఏంటంటే ఎందుకు వచ్చింది అన్నట్టుగా ఉన్నాం, కానీ ఎందుకు వచ్చినట్టుగా ఎందుకు ఉండాలి? నా దేశంలో నా ధర్మాన్ని ఆచరించడానికి నాకు అడ్డుంది, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ఇలా నాకు అడ్డుపడుతున్నారు అన్నప్పుడు ఎందుకని చెప్పి నేను స్పందించకుండా ఉండాలి దాని మీద? నేను ఎవరిని వెళ్ళి కొట్టడం లేదు, తిట్టడం లేదు. నా ధర్మాన్ని అడ్డుకోవడానికి మీరు ఎవరు అసలు, మీకేముంది హక్కు అని అంటున్నాను నేను. సో నా ధర్మంలో ఉన్నటువంటి పురాణాలు, ఇతిహాసాలు వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాల మీద వాటిని ప్రక్షిప్తాలు అంటే వక్రీకరించి కాస్త రాస్తూ ఇందులో ఇది ఉన్నాడు, అందులో అది ఉన్నాడు, అది ఉపమానం ఉంది, ఇది ఉందంటే అసలు కృష్ణ భగవద్గీతల్లో ఎక్కడా ఇతరులకు సంబంధించినటువంటి ఇతర ధర్మాలకు సంబంధించినటువంటిది లేదు. అప్పటికి ఇంకా వేరే ధర్మం అనేది కూడా ఏది పుట్టలేదు. ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు తర్వాత రాతకూతలు చేసుకుని రాసుకున్నవి తప్ప దానికంటూ ప్రామాణిక ఆధారాలు ఏవి లేవు. కావాలంటే విజ్ఞులైనటువంటి పండితులను వెళ్ళి అడగవచ్చు. పైగా ఈయన పేరు పెట్టుకున్నారు, ఏం పెట్టుకున్నారు అంటే త్రిమత ఏకైక గురువు, 3 మతాలకి. మరి బుద్ధులు ఏం చేశారు, సిక్కులు ఏం చేశారు, నాస్తికులు ఏం చేశారంటే ఇప్పుడు యూదులు అంటారంటే జ్యూస్, జొరాస్ట్రియన్స్ ఇలా చాలామంది ఉన్నారు కదా. మరి వీళ్ళందరూ ఏం చేశారు? మరి వీళ్ళకి కూడా జొరాస్ట్రియన్ మతం అనేది ఒకటి ఉండేది అంతకుముందు. మరి వీళ్ళు ఏమైపోయారు? పార్సీలు ఏమైపోయారు? వాళ్ళది కూడా ఉంది కదా, వాళ్ళది కూడా డిఫరెంట్. జైనులు ఏమైపోయారు? జైన మతం అనేది కూడా ఉంది కదా. ఇవన్నీ కాదు, త్రిమత అని పెట్టుకొని ఇక్కడ మళ్ళీ ఇంకో కొత్త మతాన్ని స్థాపన చేశారు ఆయన. హిందూ మతం అంట, హిందూ మతం కాదు హిందూ మతం అంట. ఇందులో ఏమిటి వీళ్ళ సిద్ధాంతం? కేవలం కృష్ణుడిని మాత్రం దేవుడిగా నమ్ముతారు, కృష్ణుడు మాత్రమే దేవుడు అని నమ్ముతారు, కానీ అక్కడి నుంచి వచ్చి మిగతా వాళ్ళందరినీ ఇందులో కలుపుతారు. నేను అసలు అంతకుముందు ఎప్పుడు 2018లో ఆ జేసీ ప్రభాకర్ రెడ్డి గారితో అయినటువంటి జేసీ దివాకర్ రెడ్డి గారితో అయినటువంటి గొడవ విషయం, వినాయక చవితి విషయం తప్ప నేను వేరే వీడియోలు కానీ రిఫరెన్స్లు కానీ ఏది తీసుకోవాలా. మొన్న తెలంగాణలో ఒక ఇంటికి వెళ్ళి ఈ పుస్తకాలు అమ్మేటువంటి కార్యక్రమాన్ని ఉన్నప్పుడు ఆయన ప్రశ్నించినటువంటి వీడియో చూసాంగా, మళ్ళీ ఒకసారి చూద్దాం. అది త్రైత సిద్ధాంత భగవద్గీత అంటే ఒక్క నిమిషం నేను మాట్లాడండి. నేను మాట్లాడినాక నువ్వు మాట్లాడు. ఫస్ట్ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత అని చెప్పేసి పెట్టి ఇలా హిందూ అనేటువంటి పదం ఒకటి పెట్టిరు, హిందూ తీసేసి హిందూ పెట్టిరు. ఇందులో ఉన్నటువంటి అంశం ఏంటంటే యేసు ప్రభు తన చేతితో తాకి ప్రారబ్ధ కర్మ అయిన కుష్ఠరోగంను పోగొట్టారు. అట్లే గుడ్డివాని కళ్ళకు చూపు తెప్పించారు. ఇక్కడ యేసు ప్రభు శరీరం నుండి బయటకు వచ్చి జ్ఞానాగ్ని గుడ్డివాని శరీరంలో అంధత్వమునకు కారణమైన ప్రారబ్ధమును కాల్చివేయటం వలన వానికి వెంటనే చూపు వచ్చేది. అంటే మీరు యేసు ప్రభువును హైలైట్ చేస్తూ ఎందుకు రాసి భగవద్గీతలో యేసు ప్రభు ఎందుకు వచ్చిండు? భగవద్గీత హిందూ మతం గురించి మాట్లాడుతున్నా ఉండరట. నువ్వు మా ఇంటికి వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి నేను చెప్తున్నా. నేను మాట్లాడుతున్నావు యేసు ప్రభు తీసుకో, అంతేగాని కాదు. నువ్వు తప్పు, నువ్వు ప్రచారం చేయడం తప్పు. యేసు ప్రభు గురించి ప్రచారం చేయడం ఇదేంటి? యేసు ప్రభు కాకపోతే ఎగ్జాంపుల్ భగవద్గీతలో యేసు ప్రభు ఎందుకు? చెప్పడానికి భగవద్గీతలో యేసు ప్రభు ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకుంటారు? ఎగ్జాంపుల్ నీకెందుకు? రాముడు లేడా, కృష్ణుడు లేడా? అవి కూడా చూసుకో. ఎందుకు వచ్చింది చెప్పు. ఒక్క నిమిషం చెప్పు.
ప్రభు ఎందుకు వచ్చిందని అడుగుతున్నావు కదా. ప్రభు గురించి అడగలేదమ్మా, నాకు బైబిల్ అవసరం లేదు. బైబిల్ భగవద్గీతనే కదా. భగవద్గీత పెట్టుకొని భగవద్గీతలో యేసు ప్రభు ఎందుకు వచ్చిందని అది ఎగ్జాంపుల్ గా చెప్పి చూసుకోవాలి. కృష్ణుడికి యేసు ప్రభు ఏం సంబంధం అన్న? నాకు అదే అదే కాదు. జ్ఞానాగ్ని గురించి చెప్పిన జ్ఞానాగ్ని ఉందా లేదా జ్ఞానాగ్ని ఉందా లేదా వెళ్ళిపోండి, ఇమీడియట్లీ వెళ్ళిపోండి. నువ్వు వెళ్ళిపోండి, నీకు అవసరం లేదు కదా, మాకు అవసరం లేదా? నీకు అర్థం కాలేదు అది జ్ఞానాగ్ని ఉందా లేదా అని నువ్వు చూసుకోవాలి. కానీ పిచ్చగుండ వేసాం పెట్టుకొని వస్తారు వీళ్ళు, భగవద్గీత పెట్టుకొని యేసు ప్రభు అని పట్టుకుంటా. పిచ్చగుండ వేసాం వేస్తున్నారు మీరు, పనికి రాదు. బొట్టు పెట్టకుండా డైరెక్ట్ బైబిల్ పట్టుకొని తిరుగుడు, భగవద్గీత కాదు. మీరు యేసు ప్రభు గురించి ప్రచారం చేస్తున్నారు. పిచ్చోళ్ళగా మాట్లాడుకో. మనోభావ దాటారు నేను చెప్తున్నా, మనోభావ దాటారు మీరు. పిచ్చి పిచ్చి వేసాలు వేస్తే వెళ్ళండమ్మా, వెళ్ళండి వెళ్ళండి, ఫస్ట్ వెళ్ళు వెళ్ళు ఫస్ట్ వెళ్ళు. భగవద్గీత పెట్టుకొని యేసు ప్రభు పట్టుకొని తిరుగుతున్నారు మీరు. చూసారుగా, ఈ వీడియో చూసిన తర్వాత ఎందుకు ఈయన ఇలా మాట్లాడారు, అయినా ఇంటింటికి వచ్చి ఇలా చేయడం ఏంటి, వద్దు అని అన్నప్పుడు ఎందుకు చెయ్యాలి అన్నటువంటి దాంతో మాట్లాడాం. దానికి నాకు చెప్పి నీకు అసలు జ్ఞానం లేదు, నువ్వు జ్ఞానం సంపాదించుకో, జ్ఞానం అంటే ఏమనుకుంటున్నావు అంటే జ్ఞానబోధ చేసినటువంటి వాళ్ళు ఇంకోటి కూడా అన్నారు. వీళ్ళకి ఏంటంటే నేను ఇప్పుడు త్రైత సిద్ధాంతంలో ఈయన ప్రకటించినటువంటి భగవద్గీతలో యేసు ప్రస్తావన ఏదైతే ఉందో ఇస్కాన్ భగవద్గీతలో కూడా ఉంది. ఇది యాక్చువల్లీ నేను గతంలో విన్నా, మళ్ళీ నాకు వీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు ఇస్కాన్ వాళ్ళని తిట్టరా అని చెప్పి. అంటే వీళ్ళని తిట్టాను కాబట్టి నేను వాళ్ళని కూడా తిట్టాలన్నమాట. హరే కృష్ణ మూమెంట్లో ఆయన రాసినటువంటి ప్రభువానంద రాసినటువంటి దాంట్లో ఎక్స్ప్లెనేషన్లో ఆయన సొంత అభిప్రాయాన్ని, అఫ్కోర్స్ దాన్ని కూడా పైచవనొచ్చు, తప్పేమీ లేదు. ఉపమానాలు, కృష్ణుడికి సంబంధించి భగవద్గీత అంతే, అది రామబాణం ఎలాగో భగవద్గీత అంతే. దానికి వేరే ప్రత్యామ్నాయాలు, ఉపమానాలు, అనుపమానాలు ఇవేవీ లేవు, ఉండవు అనేది చిన్నప్పటి నుంచి కాదు, శతాబ్దాలుగా మనం నేర్చుకుంటున్నటువంటిది. దాన్ని ఇప్పుడు తప్పు అనేది 50 ఏళ్ళ క్రితం వచ్చినటువంటి వాళ్ళు తప్పు అని చెప్పి ప్రక్షిప్తాలు రాసిన ఇష్టం వచ్చినట్టు రాస్తామని. శతాధిక గ్రంథకర్త, అందులో ఏమున్నాయో ఒకసారి చూస్తే మీకే తెలుస్తుంది, శతాధిక గ్రంథాల్లో. ఇక ఇంకోటి ఏంటంటే ఈ విగ్రహాలను పూజించకూడదు, ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఒకసారి చదివి వినిపిస్తా. ఇస్కాన్ వారి భగవద్గీతలో పేజ్ నెంబర్ 517 అధ్యాయం 1లోనే అనుకుంటా, 516 పేజీ 17 పేజీలో ఇక్కడ ఏ శ్లోకానికి ఈయన ఇచ్చినటువంటిది, అన్యాభిలాషతాశూన్యం జ్ఞాన కర్మాధ్యానవృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమా. దీనికి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, కృష్ణ భక్తుడు ప్రతి ఒక్కరి పట్ల మైత్రితో ఉంటాడు, అందుకే అతని శత్రువు ఉండడు ఇక్కడ చెప్పబడింది. అదెట్లా, కేవలం కృష్ణభక్తే మనిషిని సమస్త జీవిత సమస్యల నుండి విడుదల చేయిస్తుందని కృష్ణభక్తి భావంలో ఉన్న భక్తుడు ఎరిగి ఉంటాడు. ఇది కృష్ణ భక్తికి సంబంధించి. భగవద్భక్తి భావనను ప్రచారం చేయడానికి తమ జీవితాలనే పణంగా పెట్టినటువంటి భగవద్భక్తుల చరిత్రలో దీనికి ఎన్నో ఉపమానాలున్నాయి. యేసుక్రీస్తు అటువంటి దానికి చక్కని ఉపమానము. అతడు శిలువ వేయబడిన భగవద్భావన ప్రచారానికి తన జీవితాన్ని త్యాగం చేశాడు, ఇది పెట్టారు. అయినా అతడు చంపబడ్డాడని అనుకోవడం బాహ్య దృష్టి అవుతుంది. అంటే అంతర్దృష్టితో ఏం చూడాలి, అది ఒకటిసారి వాళ్ళు చెప్తారు, అది మనకెందుకు. కానీ తర్వాత అటువంటి వ్యక్తులు దేహం విడిచిన తర్వాత పరమలోకానికి తప్పక చేరుకుంటారనేది నిశ్చితమైన విషయం. బైబిల్లోనేమో పరలోకం ఉంటుంది, ఇక్కడేమో పరమలోకం అని పెట్టారు. అండ్ అఫ్కోర్స్ డెఫినెట్లీ చాలామంది వ్యతిరేకించినటువంటిది. ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నారు, శ్రీకృష్ణుడే అన్ని రూపాలకి మూలం. ఇక్కడ ఒకటి మెచ్చుకోవాలండి, ఇస్కాన్ వాళ్ళని కానీ త్రైత సిద్ధాంతం వాళ్ళని కానీ ఒకటి మెచ్చుకోవాలి ఏంటంటే శ్రీకృష్ణుడే అన్నిటికీ మూలం అంటున్నారు చూసారా. ఎస్, డెఫినెట్గా శ్రీకృష్ణుడు అంటే విష్ణు పరమాత్మ, ఆయనే అన్నిటికీ మూలం అని చెప్పి ఒకటి మాత్రం చెప్తున్నారు. దానికి మాత్రం నిజంగానే అభినందించాలి. అది ఒక పాయింట్. తర్వాత 517 పేజీలో కూడా ఇదే ఉంది, సేమ్ టు సేమ్. సో ఈ 2 పేపర్లో పంపించి ఇస్కాన్ వాళ్ళని నువ్వు తిట్టవా అని చెప్పి అడిగినటువంటి మహానుభావులు కొంతమంది అయితే జ్ఞానం నేర్చుకోమన్నారు కదా, నన్ను జ్ఞానం నేర్చుకోమని అన్నారు. జ్ఞానానికి సంబంధించి వాళ్ళు నాకు అందించినటువంటి జ్ఞానం నిన్న ఎవరో ఆడియో రూపంలో పంపించారు, ఉందో లేదో డిలీట్ చేసేసానో గుర్తులేదు ఎందుకు అని చెప్పి. ఈవెన్ నిన్న మన వీడియో కింద కామెంట్స్లో కూడా చాలా ఉన్నాయి. ఎస్, అఫ్ కోర్స్ ఐ డిలీటెడ్ దట్. ఒకసారి ఫైల్లో కూడా ఏమైనా ఉందా అని చెక్ చేస్తాను, బికాజ్ ఈ నెంబర్కి బ్యాకప్ పెట్టలేదు కాబట్టి.
మీ పేరు, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి? చెప్తే మాట్లాడమండి. ఫోన్ చేసి పేరు చెప్పకుండా ఎవరనుకుని మాట్లాడాలి, దేని గురించి మాట్లాడాలి? నా పేరు రాజేష్. రాజేష్ గారు, ఓకే. ఎక్కడి నుంచి అండి? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి, ఓకే. ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు మీరు? మీకేం తెలుసు మీరు చెప్పండి. అది నీకేం తెలుసు? హలో, అంటే ప్రతి దాంట్లో ఎక్కడా లేదు, దయచేసి ఉంది అనకండి, ఎక్కడా లేదు. సరే సరే, ఇస్కాన్ లో ఉంది కదా, మరి వస్తుంది మీకు వస్తుందండి, మీరు ఒకసారి నేను చెప్పింది మీకు వస్తుంది సార్. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ మీద నెక్స్ట్ 4వ తారీఖు కానీ 10వ తారీఖు కానీ ఒక డిబేట్ ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు మీరు ఖచ్చితంగా ఫోన్ చేసి మీ అభిప్రాయం లైవ్ లోనే అందరికీ చెప్పొచ్చు మీకు. సో అది ఒక పాయింట్లో అయింది. ఎవరు మనోభావాలతో అడుగుంటావు నువ్వు? ఎవరు మనోభావాలతో అడుగుంటావు? క్రిస్మస్ వస్తే మాత్రం ఒకరికి ఉపన్యాసాలు ఇస్తారు, అంతా ఒకటే అనేసి ఎవరు రెచ్చ కొడతారు. ఇదేనా మీరు చేసేది? మీడియా అనేది సమాధానం రెచ్చగొట్టేది అనుకుందా? మీకు మీడియా అనేది సమన్వయం చేయడానికి ఉన్నారు? చెప్పండి. మీడియా అంటే మీడియా బాధ్యత ఏంటి అసలు సమాజంలో? మా బాధ్యత గౌరవంతో మాట్లాడితే బాగుంటుంది. అదే సార్, మాకు కాలిపోరా. మాకు లేని ఫోన్ అన్ని అంటే మిమ్మల్ని ఇప్పుడు తెలిసి మీకు ఎంత కోపం వస్తుంది? మాకు లేని ఫోన్ అన్ని నిరాధారంగా మాట్లాడితే రాళ్ళ కోపము. ఆవిడ ఉపమానం చెప్పారు అక్కడ. ఇస్కాన్ భగవద్గీతలో కూడా ఉంది ఉపమానం. 513 పేజీ ఉంటుంది. 11వ అధ్యాయం 15 శ్లోకంలో ఉంటది. దానికి ప్రూఫ్లు ఉంటే చూపించండి. 11వ అధ్యాయం 15 శ్లోకంలో ఉంటది. 513 పేజీ ఓపెన్ చేయండి. దాని తర్వాత పేజ్ నెంబర్ చెప్తున్నాడు, ప్రూఫ్ అంటారట. ఇంకా పేజ్ నెంబర్ చెప్తున్నాడు కదా, నేను పేజ్ నెంబర్ చెప్తాను కదా. 513వ పేజీ 11వ అధ్యాయము 15 శ్లోకంలో ఉంటది, వివరణలో ఉంటది. చూడండి, తీసి పెట్టుకోండి. ప్రతి 10 మందికి ఒక్కడు ఎవడో చెప్పాడు, మీరు అయిన తలగవుతుంది. మిగతా 588 పేజీలతో ఇంత వివరం రాస్తే, భగవద్గీతలు ఇంతవరకు తెలియనట్టు రహస్యాలు రాస్తే అవన్నీ కళ్ళు కనిపించలేదు. ఒక పదం కనిపించింది. పదం అది మత ప్రచారం అనుకుంటున్నారు, అది జ్ఞాన ప్రచారం. అది మతాన్ని గురించి చెప్పేది కాదు భగవద్గీత అనేది, జ్ఞానం గురించి చెప్పేది. జ్ఞాన ప్రచారం అండి. ప్రతి మనిషికి అవసరమయ్యేటప్పుడు అది క్రైస్తవ, హిందువా, ముస్లిం కాదు, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మంచిది. ప్రతి ఒక్కరు చదువుకొని చెప్తున్నాం, తప్పే ఉన్నది. మంచిది. సమాజం సో ఇలాగ ఇదొకటి. ఇంకొక అతను పెట్టాడు, అంటే అటువంటి మాటలు చెప్పొచ్చా లేదా మీకు అనేది కొంచెం ఆలోచిస్తున్నా. ఒరే కొజ్జా, ఒరే ముండా, నీకేం తెలుసురా? నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు మీడియాలో, యూట్యూబ్లో ఛానల్ పెట్టుకొని. నువ్వెంత, నీ బ్రతికెంతరా? ఇంకోసారి ఇలాగే చేసావంటే పరిస్థితులు దారుణంగా ఉంటాయి అని చెప్పి బెదిరింపు. ఇది జ్ఞానం అనమాట. So we have to learn from them. This is what the wisdom they are saying in the Traita Bhagavad Gita or whatever the books he wrote on these things. అక్కడ 2018కి సంబంధించిన వివాదం ఏంటి అని చెప్పి నేను రాత్రంతా కూడా చాలా డీప్గా రీసెర్చ్ చేశాను. అలాగే వీళ్ళ పుస్తకాలు కూడా కొన్ని చూసా, దేవాలయ రహస్యాలని. ఇంకోటి ఏంటంటే భగవద్గీతలో కొన్ని శ్లోకాలకు ఆయన అర్థాలే చెప్పలేదట, కేవలం కొన్నిటిని కల్పితంగా ఉన్నాయి అని చెప్పి తీసేసేట. అండ్ ఇది కృష్ణ భగవానుడు చెప్పినటువంటిది. కృష్ణ భగవానుడు చెప్పినటువంటివి కొన్ని శ్లోకాలు తీసేసి ఈయన సొంతంగా రాసినటువంటివి, దానికి ఈయన కల్పించినటువంటి అర్థాలు చెప్పినటువంటివి కూడా అందులో ఉన్నాయట. అప్పుడు నేను ఎందుకు ఒప్పుకోవాలి? నాకు కృష్ణుడిదే ప్రామాణికం అన్నప్పుడు, వాళ్ళు కృష్ణుడే దేవుడు అని మంచి మాట చెప్పినప్పుడు, కృష్ణ భగవద్గీతని దాన్ని ప్రక్షిప్తం చేసి దానికి వక్రభాష్యాలు రాస్తే ఎందుకు యాక్సెప్ట్ చేయాలి హిందూ సమాజం? భక్తులు రమణ మహర్షి చెప్పారు, శంకరాచార్యులు చెప్పారు, మధ్వాచార్యులు చెప్పారు. తర్వాత మనకి శృంగేరి శారదాపీఠం ఉంది, శంకరమఠం ఉంది, ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, మునులు ఉన్నారు, ఋషులు ఉన్నారు. నడిచే దైవం శంకర భగవత్పాదులు, ఆయన చెప్పారు. శివానంద లహరి, సౌందర్య లహరి, ఎన్నున్నాయండి. తర్వాత ఇక్కడ దేవాలయం చూస్తూనే ఉన్నది. ఇందులో చూడండి, రచయిత ముందు మాట, దేవాలయం అనగా దేవుని యొక్క ఆలయము, దేవుడు ఒక్కడే అని జ్ఞానం తెలిసిన వాళ్ళు అనడం వినియే ఉందుము. దేవుడు ఒక్కడైనప్పుడు ఒకే దేవుని ఆలయంలో ఉండక అనేక రకముల దేవతల యొక్క దేవాలయంలో ఉండడం చూస్తూనే ఉన్నాము. ఇందులో
ఒక్క దేవుడు ఎవరు అనే ప్రశ్న రాకమానదు. ఎన్నో రకాల దేవాలయాల్లో ఎవరు నిజమైన దేవుడు అనే ప్రశ్న కూడా వస్తుందిట. అన్నిటికీ మించిన ప్రశ్న అసలు దేవుడెవరు, దేవుడెవరు అన్న దానికి ఏ దేవాలయం అన్నా దానికి సమాధానం తెలపాల్సి ఉంది. ఇంత పెద్ద ప్రశ్నలకు ఒక మాటతో జవాబు ఎవరు చెప్పలేరు. మనిషికి దేవుడు తెలియాలంటే ఎన్నో వివరాలు తెలియాలి. దేవుని తెలిపే నిమిత్తం పూర్వం జ్ఞానులు పెట్టినవే దేవాలయాలు. దేవుడు ఒక్కడే, దేవాలయం ఒక్కటే. దేవుని తెలుసుకునే పద్ధతులు మాత్రం 2 విధాలుగా గలవు. దేవుని నిరాకారంగా మరియు సాకారంగా తెలుసుకోవడమే 2 విధములు. నిరాకారంగా తెలుపు నిమిత్తం నిర్మించిన దేవాలయములు ముక్కు ముఖము లేని ఈశ్వరలింగ దేవాలయము. ముక్కు ముఖం లేని ఈశ్వరలింగ దేవాలయం అంట. మరి నటరాజస్వామి ఆలయం ఏంటి? నటరాజస్వామి శివుడే కదా, సాక్షాత్తు పరమశివుడే కదా నటరాజు అంటే. మరి ఆయన ముక్కు ముఖం ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలిసింది. అలాగే సుందరేశ్వరుడు, తమిళనాడు వెళ్ళి చెప్పమనండి ఒకసారి ఇలాంటి బోధలు అక్కడ, అప్పుడు వాళ్ళు చెప్తారు. తర్వాత ఇంకోటి, లింగ సాకారం అయిన తర్వాత ఆలయములు రూపమున్న ప్రతిమతో మొదలైంది. భూమి మీద 2వ దేవాలయం శంఖు చక్రములు కలిగి నొసట నామములున్న ప్రతిమ గల ఆలయం. అంటే శంఖు చక్రాల నుండి నొసట నామం అంటే తిరుపతిని ఉదాహరిస్తున్నారు, వెంకటేశ్వర స్వామిని ఆయన ఉదాహరించేది. మరి పూరి జగన్నాథులు ఎవరు? కృష్ణుడే కదా, కృష్ణుడు, బలరాము, సుభద్ర. మరి అక్కడ వెళ్ళి మాట్లాడగలుగుతారు? అక్కడ లేదు. వీటికి అందుకే ఈ ప్రాముఖ్యత ఇది ఉన్నదేమో. ఏదో చెప్తారు అప్పట్లో 3 లక్షల మంది ఎంతమంది ఉన్నారని, ఎంతమంది ఇంకా ఉన్నారో లేదు తెలియదు. బట్ ఉండి కొంతమంది ఉన్నవాళ్ళు జ్ఞానాన్ని పంచే పేరుతో. ఇందులో నేను మళ్ళీ చెప్తానండి, కొంతమంది చాలా పద్ధతిగా, పవన్ గారు ఇందులో మేబీ ఇది మీరు తప్పు తీసుకున్నట్టున్నారు, ఒకసారి తెలుసుకోండి అని మాట్లాడినటువంటి వాళ్ళు, చాలా గౌరవంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. మెజారిటీ మాత్రం వీళ్ళు ఫోన్లు చేసి ఏంటంటే జ్ఞానం పేరుతో బండబూతులు తిట్టడమే. నీకేం తెలుసురా అసలు? వాళ్ళని మాత్రం మీరు మర్యాదగా మాట్లాడండి, మీరు అని సంబోధించాలి. వాళ్ళు మాత్రం ఒరే కిరే అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. పైగా ఈ ప్రబోధానంద మాట్లాడినటువంటి ఒక చిన్న బిట్టు మీకు వినిపిస్తా, వినండి. క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు ఏదో పండుగలు వస్తాయి, వాళ్ళ ఆరాధన ఏదో వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు ఏదో మసీదుగా నమాజ్ చేస్తారు, గట్టి పోయి ప్రార్థన చేస్తారు. కానీ ఎవరికి ఏ ప్రమాదం ఉండదు. వాళ్ళు చర్చి పోయినా, వాళ్ళు మసీదు పోయినా ఎవరికి ఏ ప్రమాదం ఉండదు. పూతారు, ఇంటికి తిరిగి వస్తారు హాయిగా. మనం పండుగ చేస్తాము, ఇలాగ మన పండుగ పోతే 10 మంది పోతే వస్తారు, నమ్మకం లేదు, వాడు ఎత్తిపోతాడు. ఎంతమంది చచ్చిపోయే సంవత్సరం చెప్పండి? వినాయక చవితి వస్తే ఎంతమంది చనిపోవడం లేదు? ఇది మూర్ఖత్వంతో కూడుకున్న పని కాదా చెప్పండి? దీపారాధన చేసి ఎంతమంది చనిపోలేదు? ప్రతి పండగకు ఏదో వారి అర్థం జరుగుతూ ఉంది. అనేక అనర్థాలు చేసేట్టు పనులు చేస్తున్నారు. ఈ తామస భక్తిని భగవద్గీతలో చేసి చెప్పడం జరిగింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రబోధానంద వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ మొత్తం ఆయనది సంబంధించి అసలు హిస్టరీ ఏంటి అనేది ఓవరాల్గా చెక్ చేస్తుంటే అప్పట్లో వివాదం తర్వాత వచ్చినటువంటిది. ఇప్పుడు నేను మాట్లాడి తెలుసా, ముస్లింలు ఉన్నారు, మసీదుకి వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటారు, వాళ్ళు బాగానే ఉన్నారు. క్రైస్తవులు ఉన్నారు, చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటారు, వాళ్ళు బాగానే ఉన్నారు, ఎవరూ చనిపోవట్లేదు. కానీ వినాయక చవితి చేసుకునేటువంటి హిందువులు ఎవరైతే ఉన్నామో, వినాయక చవితి నిమజ్జనం పేరుతో వెళ్ళి చచ్చిపోతున్నంట. దానికంటే ఇంకా పరమ దుర్మార్గమైనటువంటి ఇంకొక మాట అన్నారు. ఏంటో తెలుసా, దీపారాధన చేసి చనిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏదో పండగకి అన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. దీన్ని ఏమంటారు? పైత్యం అనాలా, ఇంకేమన్నా అనాలా? ఏమనాలి దీన్ని? మరి వీళ్ళ కోపాలు వచ్చేసాయి వాస్తవాలు మాట్లాడుతుంటే. ఇన్ని తప్పులు బయటే ఉన్నప్పుడు ఆ పుస్తకాలు నేను చదవాల్సినటువంటి అవసరం ఏంటి నాకు? మీరు చదివితే మీరు చదువుకోండి, గౌరవిస్తాం, మీకు ఓకే, మీరు అలా ఉన్నారా ఫైన్. నా దగ్గరికి వచ్చి నన్ను చదువు, నన్ను మారని అనవసరం లేదు, అవసరం లేదు, నేను మారక్కర్లేదు. పైగా దీంట్లో ఇంకా కొన్ని పాయింట్లు ఏవో పెట్టారండి. రాముడి మీద కూడా పొద్దున్నే ఇంకా వాళ్ళు ఎవరు ఫోన్ చేశారు, నీకేం తెలుసు అయ్యా అసలు, నీకేం తెలుసు, రాముడు దేవుడు అలా అవుతాడు, పెళ్ళాన్ని అడవిలో వదిలేసినాడు, మూర్ఖుడు, అది ఇదని మాట్లాడారు. ఈయన కూడా అన్నాడు అదే మాట, రామదూషణ చేశాడు. దీనికి సంబంధించి కూడా ఇంకొక వీడియో కూడా ఉంది. 20 ఏళ్ల క్రితం నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి ఇప్పుడు కోట్ల రూపాయల సామ్రాజ్యానికి అధిపతిగా మారాడు. తొలుత చిన్న పొలమడలో చిన్న ఆశ్రమాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఆశ్రమాన్ని పూర్తి స్థాయి ఊరుగాని ఊరు అంతమంది భక్తులు ఎందుకు వస్తున్నారంటే ఆశ్రమంలో చూస్తే నాన్న చనిపోతే మొదటి అక్కడ వచ్చేసి అడిగితే దేనికి మీకెందుకు అవసరము, మేము లోనికి రానిరు, వాళ్ళ మతం వాళ్ళనే లోనికి పిలుచుకుంటారు, వాళ్ళ బొట్లు పెట్టుకుంటేనే లోనికి
భ్రమానికి గురవుతారు. అందులో అదొకటైతే ఇంకొక వ్యాఖ్య ఆయన చేసింది, ప్రబోధానంద స్వామి ఎక్కువ మంది దేవుళ్ళను ఆరాధించేవారు భక్తి వ్యభిచారులుట. ఏమనాలి మరి? పైత్యం కాక ఇంకేమవుతుంది? దీన్ని ఎందుకు నమ్మాలి? నేను తిరుమల తిరుపతి వెళ్తాను, స్వామివారిని దర్శించుకుంటాను, వస్తాను. బెజవాడ కనకదుర్గమ్మ మా ఇంటి ఇలవేల్పు వెళ్తాను, దుమ్ముగూడెం వెళ్తాను, ముత్యాలమ్మ తల్లిని దర్శించుకుంటాను, మురుగులమ్మ తల్లి మా ఊరి గ్రామ దేవత వెళ్తాను, దర్శించుకుంటాను, శివుణ్ణి ఆరాధిస్తాను, గణపతిని పూజిస్తాను. నేనేం పాపం చేశానా? అంటే నేను నా హిందూ దేవీ దేవతలను నేను ఆరాధిస్తే, వాళ్ళకి పూజలు పునస్కారాలు అభిషేకాది కార్యక్రమాలు చేస్తే నేను పాపినైపోయాను, నేను పాపకర్మలు చేశాను దేవుని పట్ల, నాకు ఆ పాప కర్మఫలం వచ్చేస్తుంది. నా ధర్మాన్ని ఇలా విమర్శిస్తూ, నా ధర్మంలోకి వేరేవన్నీ జొప్పింపజేస్తూ ఇలా పెట్టి కొత్త ధర్మాన్ని, కొత్త శకాన్ని పుట్టించుకుని వాళ్ళతోటి ఇది చేస్తున్నారు. ఇగో చాలా వివాదాస్పదమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి. నేను వాటి జోలికి వెళ్ళట్లేదు, ఎందుకంటే పెద్దలు వారు చనిపోయారు కాబట్టి చనిపోయిన వాళ్ళ గురించి తప్పు మాట్లాడకూడదు డెఫినెట్గా. కానీ ఇంకా ఆ భక్తి ముసుగులు అంతెందుకంటే 2 ఏళ్ల క్రితం వెంకటేష్ అనేటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేశారు. దీనికి సంబంధించి యోగానంద్ తన పెద్ద భార్య కొడుకు కంప్లైంట్ ఇచ్చాడు. సంవత్సరం పాటు కనబడలేదంటే చంపేసి ఎక్కడ పూర్తి చేశారు. చిన్న భార్యకు ఉన్నటువంటి 3 కొడుకులు ఆశ్రమాన్ని నడిపిస్తున్నారు. ఇప్పుడు అరాచకాలు అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి ఇప్పటికీ కేసు ఇంకా తేల్లా. ఆ వెంకటేష్ ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. ఏమయ్యే ఆధారాలు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. జస్ట్ 2 years బ్యాక్ జరిగింది ఇది తాడిపత్రిలో. పైగా ఇంకొక పాయింట్ ఏం చెప్పారు, దేవాలయ రహస్యాలకు సంబంధించి ఆఖరి పుస్తకం ఎవరి దగ్గర ఉంటే మీరు చూడండి, ప్రముఖుల లేఖ అని చెప్పి సాక్షి న్యూస్ పేపరు 2014-21 అని చెప్పి వచ్చింది. హిమాలయాలకు వింధ్య పర్వతాలకు మధ్యగా అప్పటి ఆర్యావర్తనం ఎక్కడ ఉండేదో మన భారతదేశ పట్టణంలో చూసావు. అది బాలచంద్రాకారంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకే ఆర్యావర్తానికి హిందూ దేశం అని పేరు వచ్చింది. అందుకే ఇది హిందూ దేశమే హిందూ దేశం అయింది. రామాయణం పుట్టిన చాలా కాలానికి మహాభారతం పుట్టింది. అది రామాయణం కంటే పెద్ద గ్రంథం. దానిలో చెప్పింది ఆర్యద్రావిడ యుద్ధం కాదు, ఆర్యుల మధ్య ఏర్పడిన కుటుంబ కలహమే భారత కథ. భారతంలో చెప్పిన కథలు ధర్మాలు అన్ని కావు. అవి చాలా అందంగాను గంభీరంగాను ఉంటాయి. వీటన్నిటికంటే గొప్పదైన భగవద్గీత అనే మహాగ్రంథం మహాభారతంలో ఉన్న కారణాన అది మనకందరికీ ప్రియతమమైంది అయింది. 1000 సంవత్సరాల క్రితమే మన దేశంలో ఇలాంటి గొప్ప గ్రంథాలు పుట్టే మహానుభావులు వీటిని రాసి ఉంటారు. ఈ గ్రంథాలు పుట్టి ఇంతకాలం గడిచినా వాటి గురించి తెలుసుకొని పిల్లలు ప్రయోజనం పొందని పెద్దలు అంటూ ఉండరు. నెహ్రూ ఇందిరకు రాసిన లేఖలో నుంచి అని చెప్పి పెట్టారు ఇక్కడ అనమాట. హిందూ దేశం అని అంటే ఇక్కడ ఏంటి, ఇందిరాగాంధీకి లేఖ రాశారు కాబట్టి హిందూ దేశం అని పెట్టేశారా? దానికంటూ అక్కడ ఏమీ లేదే. ఆర్యావర్తానికి హిందూ దేశం అని పేరు ఏ పురాణంలోనూ, ఈ 18 పురాణాలు ఉన్నాయి ఎందులోనూ లేదు. ఎన్నో స్మృతులు ఉన్నాయి ఎందులోనూ లేదు. అది ఉంటే ఇప్పటి వరకు ఊరుకుంటారు మన ప్రవచనకర్తలు భారతదేశం గురించి చెప్పాలనుకున్నప్పుడు. లేదంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బజరంగ దళ వాళ్ళు, లేదంటే ఇంకెవరైనా సరే ఈ సద్బోధలు చేసేటువంటి గురువులు వీళ్ళందరూ ఉన్నారు కదా. భారతదేశానికి పేరు ఎలా వచ్చిందయ్యా ఇది అన్న దగ్గర ఈ హైందవం అంటే ఏంటి, దీనికి సంబంధించి మాట్లాడేటప్పుడు, సనాతన ధర్మం అంటే ఏంటి అనేది మాట్లాడేటప్పుడు ఊరుకుంటారు ఇప్పటిదాకా? అసలు ఈ పాటికి అంటే ఇండియా అని వచ్చింది కాబట్టి ఇది చెప్పేశారా? ఇండియాకు ఉన్నటువంటి అబ్రివేషన్ ఎంతమందికి తెలుసు? ఇండియాకి వాళ్ళు ఇచ్చినటువంటి పేరు ఎలా వచ్చింది తెలుసా? ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్. ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్ అని వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి పేరు. భారతదేశం అని వాళ్ళకి పలకడం రాక ఇండియా అని చెప్పి వాళ్ళు పెట్టినటువంటి పేరు. ఏం చెప్పాలి ఇంకా? దానికి ఇలాగా తప్పుడు అర్థాలు ఇవన్నీ పెట్టి చెప్తానంటే ఏమనాలి? ప్రభావదానంద ఆశ్రమంలో అక్కడ వినాయక చవితి జరుపుకుంటే నిమజ్జనానికి వెళ్తే వాళ్ళ దగ్గరికి రాకూడదా? వాళ్ళ దగ్గర కూడా వెళ్ళట్లా, అటు వెళ్ళకూడదా? పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయిందా? మరి ఏమనాలి వీళ్ళని ఇప్పుడు? మీ జ్ఞానం మీకు గొప్పదైతే హ్యాపీగా మీ దగ్గర పెట్టుకోండి, ఎవ్వరికి అభ్యంతరం లేదు. సమాజంలో సాటి మనుషులు కానీ మిమ్మల్ని కూడా గౌరవిస్తాం. కానీ మా ధర్మాల జోలికి, మా ధర్మాల్లో తప్పులున్నాయి అని మమ్మల్ని తప్పట్టేటువంటి ప్రయత్నం మాత్రం దయచేసి చేయదు. ఎందుకంటే మాకు భగవాన్ రమణ మహర్షి ఉన్నారు, రామకృష్ణ పరమహంస ఉన్నారు, వివేకానందులు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు, శంకరాచార్యులు ఉన్నారు, రామానుజుడు ఉన్నాడు, ఇంతమంది ఉన్నారు. ఇంకా చెప్పుకోవాలంటే చాలామంది, తులసీదాస్, రామచరితమానస్,
అంతే తప్ప ఇదేదో సమాజంలో చిచ్చు పెట్టాలనో ఇంకోళ్ళు కావాలని అవమానించాలనో ఇది కాదు. సో మాకున్నటువంటి ధర్మం అది చెప్పడానికి అసలు హక్కు ఏముందండి? ఇంకా మాట్లాడితే ఆయన రాసినటువంటిది అసలు ఎవరికీ తెలియదు. 2018 ముందు వరకు కూడా అసలు ఈ ప్రబోధానంద అనేది ఎవరు అనేది ఎవరికీ తెలియదు. కేవలం తాడిపత్రిలో ఆ ఆశ్రమం కట్టడం ఇది జరిగింది. అంతకుముందు చెప్పానుగా కంప్లీ వెళ్ళిపోయాడు, ఇక్కడ ఏమవుతుందో అని చెప్పని కంప్లీ వెళ్ళిపోయాడు కర్ణాటక దగ్గరికి. సో అక్కడి నుంచి భక్తులు అక్కడికి రావడం, అక్కడే ఉండడం, ఒక 1000-2000 మంది ఆ ఆశ్రమంలో ఏం జరుగుతుందో తెలియదు, ఏమి చెప్పలేదు. ఏమన్నా అంటే మీకు తెలుస్తుంది ఆశ్రమంలో ఏంది, జ్ఞానం పంచుతా. ఇదేనా జ్ఞానం? బూతులు తిట్టడమా? మంచిగా మాట్లాడితే మంచిగానే మాట్లాడచ్చు. ఇప్పుడు ఫోన్ చేస్తారు, నీకేం తెలుసు అసలు సనాతన ధర్మం అంటే నీకేం తెలుసు, త్రైత భగవద్గీతలో ఏముందో నీకేం తెలుసు, మేమేం నేర్చుకున్నాం, మీరేం నేర్చుకున్నారో మీ దగ్గరే పెట్టుకోండి. ఎదురుపడితే నమస్కరిస్తాం, బాగున్నారా అని అడుగుతాం. నువ్వెవడివి, నీ ధర్మం, నువ్వు పాపివి, నువ్వు పాపాలు చేస్తున్నావు, ధర్మబోధ కాదు నువ్వు చేసేదంతా కూడా, దీనికి ఇది చేస్తున్నావు అని మాట్లాడితే ఏం చెప్పాలి? సో ఇది ఇంత రాద్ధాంతం జరిగిందనమాట. వీళ్ళు అనేది ఏంటంటే ఇస్కాన్లో కూడా ఉంది కదా, ఇస్కాన్ ఎందుకు మీరు ఇది అన్నారు అంటే వీళ్ళని అన్నాం కాబట్టి ఉక్రోషం, ఇస్కాన్ అనలేదని. అసలు సబ్జెక్ట్ మ్యాటర్ అది కానీ కాదు ఇంత దాకా తీసుకురావడానికి. సో దీంతో ఇక్కడికి ఎండ్. ఇకపైన దీని మీద మాట్లాడాలనుకున్నా ఇంకోటైనా సరే వాళ్ళు ఎవరికి రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేదు డెఫినెట్గా, నో డౌట్. ఎవరన్నా ఒకవేళ మంచిగా మాట్లాడడానికి ఫోన్ చేసి మాట్లాడతారా, నేను కూడా సగౌరవంగా నమస్కరించి మాట్లాడతాను. లేదు అంటే అవసరం లేదు, మాట్లాడాల్సిన పని లేదు. ఎందుకంటే మేము ఈ ఫోన్ నెంబర్ ఇచ్చినటువంటి పర్పస్ చాలామందికి అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ భూ కబ్జాలకు సంబంధించి కావచ్చు, పెన్షన్ రాకపోవడానికి కావచ్చు, లేదంటే కొంచెం ఇన్ఫర్మేషన్ గురించి కావచ్చు, అండ్ మా ప్రమోషన్ మార్కెటింగ్ సంబంధించి. ఈ పర్పస్కి ఎంత ఈ 2 రోజులు అంటే పాపం నిన్న ఒక ఆయన ఫోన్ చేశారు, సార్ నాకు ఇలా చాలా ఇబ్బంది ఉంది, మీ పొద్దున్న నుంచి ఫోన్ చేస్తున్నాను బట్ ఇది అవ్వట్లేదంటే ఎక్కడ అవనిస్తారు? వరుసగా ఫోన్ కాల్స్ పెట్టుకుంటూ వెళ్తే బ్యాక్ టు బ్యాక్ మిస్ కాల్స్, ఒక్కొక్కళ్ళు 10 సార్లు 20 సార్లు 30 సార్లు చేసి ఒకటే మాట, నీకేం తెలుసురా డైరెక్ట్గా. అప్పుడు నేను కూడా అడగచ్చుగా, అసలు నీకేంట్రా తెలిసింది అని అడిగాను అనుకోండి, నేను నా గౌరవం పోగొట్టుకున్నట్టు ఉంటుంది. అందువల్ల ఇక్కడికి పెట్టండి. రాముడిని అవమానించిన కృష్ణుడి పేరుతోటి కృష్ణుడు మాత్రమే భగవంతుడు అంటారా? ఎస్, నేను కూడా సపోర్ట్ చేస్తాను. కానీ ప్రక్షిప్తాలు వేరే వాటిని తీసుకొచ్చి దీంట్లో పెట్టడాలు చేయకండి. మీకు ఏమన్నా ఉంటే, ధైర్యం ఉంటే, ఆ కరీంనగర్లోనూ వరంగల్ దగ్గర వెళ్ళారు కదా ఇంటికి, అలాగా పాత బస్తీలోకి వెళ్ళి పుస్తకాలు పట్టుకొని మీ మతం అంతా ఇదే, ఇది కాదు మీరు తెలుసుకోవాల్సిన జ్ఞానం ఇది అని చెప్పి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు అక్కడికి వెళ్ళి చెప్పండి, అప్పుడు మాట్లాడదాం. సో దీని మీద వాళ్ళ దగ్గర నుంచి కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మిగతా మీకు అర్థమైన దానికి మీకు ఇంకేమైనా తెలుసుంటే కనుక దయచేసి మీ అభిప్రాయం తెలియజేయండి. మళ్ళీ సోమవారం కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.